హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. సో మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ నేను మీ గైడెన్స్ చెక్ చేస్తాను. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఫస్ట్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ బ్యూటిఫుల్ అండి. 3 of Cups, సెలబ్రేషన్స్, 9 of Swords, 9 of Swordsకి క్లారిఫికేషన్, Ace of Pentacle అండ్ స్టార్, ఎంప్రెస్. ఓకే, ఇక్కడ మీరు చాలామంది థర్డ్ పర్సన్ విషయంలో మోసపోయి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ మీ లైఫ్లో, మేబీ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు. కొంతమంది మ్యారీడ్ అయిన వారంటే మీ పర్సనల్ లైఫ్లో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటివి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీ పర్సన్ ఏంటిదంటే వారి గురించి మీకు హార్ట్ బ్రేక్ చేశారు, మీకు కాంటాక్ట్లో కూడా లేకుండా ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మీకంటే దూరంగా వెళ్ళిపోవడము అండ్ తను అనుకున్న లైఫ్లో తను హ్యాపీగా ఉండడము, మిమ్మల్ని కేర్ చేయడం లేదు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుని అండ్ అనుకున్నారు, అది జరిగింది కూడా. సో కాబట్టి మీరు చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని తను నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు, మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, ఆ సింగిల్ కూడా ఉండొచ్చు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, ఓకేనా. సో ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది సఫర్ అవుతున్నారు అండ్ మెంటల్ టెన్షన్ అదొక ఎవరితో చెప్పుకోలేరు, అలాగని మనసులో కూడా పెట్టుకోలేరు, లోపలే సఫర్ అవుతూ ఉన్నారనమాట. కానీ మీకు అతి తొందరలో ఏదో గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటున్నారండి. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉండే విధంగానే చేంజ్ అవుతుంది, టర్న్ అవుతుంది. 3 days లోపల ఈ మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ప్రజెంట్ మీరు చాలామంది హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, బాధపడుతున్నారు, సరిగా నైట్ అంతా నిద్రపోవడం లేదు. సో మీరు 3 days లోపల మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు ఏదో రిసీవ్ చేసుకుంటున్నారనమాట. ఓకే, మీ ఎనర్జీకి మీరు వచ్చేస్తారు, ఒక ఇంప్రెస్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు. ఓకే, సో మీ పర్సన్ వైపు నుంచి గైడెన్స్ ఎలా ఉన్నాయి. స్ట్రెంగ్త్, Ace of Wands, Justice, 7 of Wands, ఇక్కడ కూడా వచ్చింది టవర్. 7 of Wandsకి క్లారిఫికేషన్. ఓకే, 10 of Pentacles, Queen of Swords, Queen of Pentacles, Page of Cups, Death. చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు వస్తున్న మెసేజెస్ ఎలా ఉన్నాయంటే, పర్సన్ తన లైఫ్ తనకు భారంగా అనిపిస్తుంది, మీ మీద అన్కండిషనల్ అనేది పర్సన్ లవ్ చూపిస్తున్నారు కానీ మీకు అప్రోచ్ అవ్వడం లేదు. తన మనసులో తను ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో తను ఏదో విషయంగా తనకి హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంటుంది ఈ పర్సన్కి. తన లైఫ్లో తనని ఎవరో తొక్కాలని చూడడం కానీ, లేదా తనని తక్కువ చేసి చూడడం కానీ ఏదో జరుగుతుంది. ఆ విషయంలో ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారనమాట. తన గుండె భారంతో ఈ పర్సన్ ఆ రిలేషన్ని తను ఏం చేసుకోబోతున్నారనమాట. ఓకే, ఆ రిలేషన్ని ఈ పర్సన్ ఎండ్ చేసుకొని ఇక్కడ న్యూ బిగినింగ్ లాంటిది చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అన్కండిషనల్ లవ్ కూడా ఉంది అండ్ ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, కేరింగ్ ఇవ్వలేదు, మిమ్మల్ని తక్కువ చేసి చూడడం, మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, వేరే వారికి ఈ పర్సన్ టైం ఇవ్వడం కానీ కేరింగ్ ఇవ్వడం కానీ. అండ్ ఈ పర్సన్ చాలా తెలివైన పర్సన్ అండ్ తన ఎనర్జీ అనేది ఈ పర్సన్
వదులుకోవాలి అనుకోరండి ఈ పర్సన్. వదులుకోవాలి అని పర్సన్ అనుకోరనమాట. అండ్ మీరు ఏంటిదంటే మీ ఎనర్జీ అంతా వదిలేస్తారు. మీరు నా పర్సన్ కదా, నేను తన గురించి కాకపోతే ఎవరి గురించి నేను ఆలోచిస్తాను, ఎవరి గురించి నేను తక్కువగా అవుతున్నాను, నా పర్సన్ గురించే కదా అన్నట్టుగా మీరు ఉంటారనమాట. కానీ మీ పర్సన్ అలా కాదు. వారి ఇష్టం ఉన్నా లేకున్నా తన ఎనర్జీ అనేది తనకు ఉంటుంది. అండ్ తనని అందరు చేసేయాలి కానీ ఈ పర్సన్ ఎవరికి చేసేయరనమాట. ఓకే, అంత స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఈ పర్సన్. ఓకే, సో ఇక్కడ పర్సన్ మేబీ తన లైఫ్లో తను ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు, ఫ్యామిలీ ఆర్ ఇంకెవరైనా ఉండొచ్చు. వారి డామినేట్ అనేది ఈ పర్సన్ మీద ఉందన్నమాట. ఓకే, అంటే ఈ పర్సన్ వారి ముందు తను ధైర్యం చేసి వారి మాటకి పర్సన్ ఎదురు చెప్పి తను రాలేరనమాట. ఓకే, సో ఈ పర్సన్ తను ఎందుకు ధైర్యం చేయాలి, మళ్ళీ ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్లో 2 ఫేసెస్ ఉంటుందండి. అంటే ఈ పర్సన్ అందితే జుట్టు, అందకపోతే కాలు కూడా పట్టుకునే రకం అనమాట. అక్కడ తన లైఫ్లో ఏదో ఎండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పరిగెత్తుకుంటా అండ్ అక్కడ నేను ఉండలేకపోతున్నాను, బాధపడుతున్నాను, నాకు హార్ట్ బ్రేక్ అయింది, నా వల్ల కావడం లేదు అన్నట్టుగా మళ్ళీ మీ వైపుకి తను పరిగెత్తుకుంటా రావడం అనమాట. ఓకే, సో అలా ఈ పర్సన్లో 2 ఫేసెస్ అనేది కనిపిస్తుంది. సో ఈ పర్సన్ తను మేబీ తన ధైర్యం అంతా కోల్పోయి ఉండొచ్చు. ఈ పర్సన్ ప్రజెంట్ అలా చూపిస్తుంది. తనలో అసలు ధైర్యమే లేదు. ఎంతో స్ట్రాంగ్లో పర్సన్ తన ధైర్యం అంతా లూజ్ చేసుకోవడము అండ్ పిరికిగా తయారైపోవడము, ఏదో తెలియని భయం, బాధ అనేది ఈ పర్సన్ వెంటాడుతుంది. అండ్ మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నారు. మీ లవ్ అనేది పర్సన్కి గుర్తుకు వస్తుంది. అండ్ తను మీ పట్ల తను ఏదైతే చేశారో మేబీ తన పిచ్చి బిహేవియర్ అండ్ మిమ్మల్ని కేర్ చేయకపోవడము, ఇష్టం ఉన్నట్టుగా ఉండడం మీతో, ఈ కనెక్షన్లో తను టైం ఇవ్వకపోవడము అండ్ అలాగనమాట. అలాంటి చైల్డిష్ బిహేవియర్ ఈ పర్సన్లో ఉండి ఉంటుంది. సో తనకి అర్థమవుతుందండి తను ఎంత తప్పుగా ప్రవర్తించారు ఉన్నారు అనేది ఈ పర్సన్కి అర్థమవుతుందనమాట. మళ్ళీ పర్సన్ ఇక్కడ మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే డెసిషన్ ఈ పర్సన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ లవ్ కంటే నాకు ప్రాక్టికల్ ఎనర్జీ అనేది ఎక్కువగా చూపిస్తుందండి. ఓకే, తను ఎలాంటి ఇంటెన్షన్తో వచ్చినా ఇక్కడ ప్రాక్టికల్ ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ బయట లవ్ చూపించినా అది తనకు ఏంటంటే తనకు తెలియదు, అది ప్రాక్టికల్ ఎనర్జీ. మళ్ళీ తను ఏదైనా సిచ్యువేషన్లో తను సఫర్ అవుతున్నారు కాబట్టి మీ లవ్, మీ ప్రేమ తను కోరుకుంటున్నారు. మీ వైపు నుంచి ఆ ఓదార్పు అనేది ఉంటుంది కదా, ఆ హీలింగ్ అనేది ఈ పర్సన్ మీ వైపు నుంచి తను కోరుకుంటున్నారనమాట. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, ఇక్కడ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అండ్ కొంతమందికి ఇక్కడ తన లైఫ్లో ఏదో ప్రాపర్టీ వైజ్గా కోర్ట్ కేసెస్ లాంటిది అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా వేరే పర్సన్ని తను చూస్ చేసుకోవడము, అక్కడ తన అటెన్షన్ మొత్తం అక్కడ పెట్టడం, వారిని చూస్ చేసుకోవడము, వారు హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా వారి గురించి పర్సన్ ఏదో హార్డ్ వర్క్ లాంటిది ఏదో చేశారు. కానీ ఆ కనెక్షన్లో ఈ పర్సన్ ఏదో విషయంలో మోసపోవడం కానీ సఫర్ అవ్వడం లాంటివి జరిగింది. సో కాబట్టి పర్సన్ ఇంకా వారిని తను దూరం పెట్టాలి అనుకుంటున్నారనమాట. తన లైఫ్లో తను ఎవరి విషయంలో అయితే సఫర్ అయ్యారో వారిని ఈ పర్సన్ దూరం పెట్టాలి అనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, తను హర్ట్ అవుతున్నారు పదే పదే, తను ఉన్న కనెక్షన్ మేబీ పర్సన్ హర్ట్ అవుతున్నారు కాబట్టి వారిని పర్సన్ దూరం పెట్టాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చిందండి. సో ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ మళ్ళీ మీకు ఏదో కాల్ చేయాలి, మాట్లాడాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. ఓకే, అండ్ కొంతమందికి ఈ పర్సన్కి తను ఎప్పుడైతే మీకు హార్ట్ బ్రేక్ చేశారో మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారండి. మీకు దెబ్బ పడింది కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారనమాట. ఓకే, ఈ పర్సన్ అర్థమవుతుంది. ఈ పర్సన్ అంత స్ట్రాంగ్గా తయారవడానికి మెయిన్ కారణం కూడా నేనే, నా వైపే తప్పు ఉంది. సో తను ఇప్పుడు మొండిగా తయారైపోయారు, నన్ను పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో తను మోసం చేశారు కాబట్టే, తను హర్ట్ చేశారు కాబట్టే, తను తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చేసి చూడడం కానీ ఏదో చేశారో దానివల్లనే మీరు చాలామంది మొండిగా తయారయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తను మీ ముందు రావాలి అంటే కూడా తను భయపడుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్లో ఇక్కడ చూడండి, ఒకవైపు తను మామూలుగా మనం పీపుల్స్ ఎలా ఉంటారో అలా ఒకవైపు, అండ్ ఇంకొక వైపు మృగం, మేబీ లయన్ ఆ ఫేస్ అనేది ఇంకో సైడ్ కనిపిస్తుంది అనమాట. ఓకే,
అంటే తన బిహేవియర్ ఎలా ఉంటుందంటే పర్సన్ తన విషయంలో మీరు సఫర్ అయ్యారా, బాధపడ్డారా, ఏడ్చారా, అసలు బతుకుతున్నారా లేదా, మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటిది, ఈ పర్సన్ అసలు ఏమీ పట్టించుకోలేదన్నమాట. మీరు ఏమైపోయినా ఈ పర్సన్ అసలు పట్టించుకోలేదు. దాని వలన మీరు ఇంత చేస్తే, ఇంత ప్రేమను అందిస్తే, ఇంతగా తనని తోడుగా నిలబడితే ప్రతిసారి ప్రతి విషయంలో మీరు హర్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండడానికైనా సరే మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ పర్సన్ వస్తే ఇక్కడ ఒక పర్సన్ చూడండి, కత్తి నూరుతా అండ్ పట్టుకొని చాలా స్ట్రాంగ్గా నా లైఫ్లో ఇంకెవరు అవసరం లేదు సార్, నేనే కింగు, నేనే ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, నేను ఒక్కనే ఉంటాను అనే విధంగా అనమాట ఎనర్జీ. ఓకే, ఇలాంటి చైల్డిష్ బిహేవియర్ అండ్ ఇన్మెచ్యూరిటీ పర్సన్తో నాకు అవసరం లేదు సార్, నేను ఒక్కదానే ఉంటాను అన్నట్టుగా ఈ అమ్మాయి ఇక్కడ ఏంటిదంటే చాలా స్ట్రాంగ్గా తను అక్కడ కూర్చుని ఉందన్నమాట. ఓకే, తన లైఫ్లో తను ఇంకెవరు అవసరం లేదు అనుకుంటుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ తనకి అర్థమవుతుంది అండ్ తను మిమ్మల్ని చూస్తున్నారు. మీరు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు కూడా. ఇప్పుడు వచ్చి మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏమో, మేబీ ఇక్కడ తను వచ్చి మాట్లాడాలి అండ్ మీకు కాంటాక్ట్ అవ్వాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనే పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ మీరు చూడండి తన మీద మళ్ళీ ఫైర్ అవుతారేమో అండ్ ఇక్కడ కత్తి తీసుకొని మేబీ పర్సన్ భయపడుతున్నారనమాట. అంత స్ట్రాంగ్, అంత కోపం, అంత బాధలో మీరు ఉన్నారు. అంత హర్ట్ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చేసి ఉంటారనమాట. ఓకే, అది చూపిస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీలో చాలామందికి ప్రాక్టికల్ ఎనర్జీ అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోవడం లాంటిది కూడా చూపిస్తుందన్నమాట. ఓకే, మీరు చాలామంది ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా ప్రాక్టికల్ ఎనర్జీ ఇది. సో చాలా స్ట్రాంగ్ ధైర్యం వచ్చింది, ప్రాక్టికల్ ఎనర్జీ వచ్చింది, మీ ఎనర్జీ కూడా చేంజ్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యారు కాబట్టి ఆ కనెక్షన్లో అండ్ తనతో ఉన్న జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో అది కాచి బూడిద చేసేయడం లాంటిది అనమాట. ఓకే, నాకు ఈ జ్ఞాపకాలు అండ్ ఈ బాధలు నాకు అవసరం లేదు, నా లైఫ్ని నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అన్నట్టుగా ఈ అమ్మాయి ఇక్కడ మీ పర్సన్తో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు బూడిద చేసేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అంటే మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలని కొంతమంది, మంచి జాబ్ సంపాదించుకోవాలని కొంతమంది మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి అన్నట్టుగా కొత్త వాటి మీద మీరు మీ ఇంట్రెస్ట్ అనేది చూపడం లాంటిది అనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కర్బ్స్ అనమాట. సో ఈ పర్సన్ ఏంటిదంటే మళ్ళీ మీతో స్వీట్గా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా, లేదా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలా, మ్యారేజ్ అనేవారే చూస్తున్నారంటే మీతో కలిసి ఉండాలి, ఇదంతా ఈ పర్సన్ మాట్లాడాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ ఇక్కడ ఫ్లటింగ్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది. సో ఈ పర్సన్ తను మేబీ చూడడానికి చక్కగా ఉంటారు, క్యూట్గా ఉంటారు. సో తన మాటలతోనే, తన ప్రవర్తనతోనే ఈ పర్సన్ మిమ్మల్ని తను మళ్ళీ ఫ్లర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది. ఈ పర్సన్కి ఇప్పుడు ఈ కనెక్షన్లో కావాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలన్నమాట. ఈ పర్సన్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. మీరు మాత్రం ఈ పర్సన్ విషయంలో చాలా విధాలుగా సఫర్ అయ్యారు కాబట్టి మీరు ఆ కనెక్షన్ని మీరు ఏం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఈ కనెక్షన్లో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం లాంటిది కూడా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఏ కనెక్షన్ అయితే పూర్తిగా ఎండ్ అయిపోతుంది అని హోప్ అనేది వదులుకున్నారో ఆ కనెక్షన్ మళ్ళీ న్యూ టర్న్ అనేది తీసుకుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అంత పూర్తిగా మర్చిపోలేదండి. తను మేబీ మీరు చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు, తన లైఫ్లో తను వద్దనుకుంటున్నారు కానీ తను ఆలోచిస్తున్నారు. తను మిమ్మల్ని వద్దనుకుంటున్నారు కావచ్చు కానీ తను మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు, ప్రాక్టికల్గా ఉంటున్నారు, మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మీరు ఇంత చేంజ్ అవ్వడానికి అసలు కారణం ఏంటిది, మేబీ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్
చక్ర ఆర్కేంజల్ చామల్, స్టార్ వార్నింగ్, స్ట్రెంగ్త్, రెస్ట్ అండ్ రెజ్యువనేషన్ అండ్ వరల్డ్. అండ్ మీ ఎనర్జీస్ మెజిషియన్ అండ్ ద మిర్రర్, ద థింకింగ్ మ్యాన్, ద గార్డెన్ అండ్ ద గేట్, డిసైడ్ అండ్ గడ్డెస్ ఆఫ్ ద మూన్ అండి. మేబీ ఇవాళ అమావాస్య కదా, అందుకనే మీ పర్సన్ మీకు చాలామందికి గుర్తుకు వస్తున్నట్టున్నారు. చాలామంది సఫర్ అవుతున్నారు, మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ తనని మాత్రం గమనిస్తూ ఉన్నారు, తనని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ తన లైఫ్లో తను ఎలా ఉన్నారు, వేరే వేరే విధంగా తనని మీరు స్టాక్ చేస్తూ ఉండడం కానీ అలా చేస్తూ ఉన్నారనమాట. తన గురించి చాలా ఎక్కువ ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉండొచ్చండి. బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి అంటే పర్సన్ మళ్ళీ మీరు ఇద్దరు కాంటాక్ట్ అవుతారు అని అర్థం చేసుకోండి. మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయంటే అతి తొందరలో మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది అని అర్థం చేసుకోండి. సో హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే, ఈ పర్సన్ తను ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేయబోతున్నారు. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే మీ దగ్గరికి కూడా రావచ్చు. ఈ పర్సన్ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది ఏదో రాబోతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఏదో ఎదురు దెబ్బ లాంటిది ఈ పర్సన్కి తలగబోతుందండి, అది తొందరలోనే. ఓకే, ఈ పర్సన్ మెయిన్ తను ధైర్యం చేయలేకపోతున్నారు, అదొకటి. ఏదో విషయంగా స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి అనే దాని మీద కూడా ఈ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు. మేబీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి, ఇదంతా కూడా ఈ పర్సన్కి ధైర్యం సరిపోవడం లేదు కావచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎనర్జీస్. సో మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.